ఇచ్చుకో కంది చేను చాడా సోదా చేసి యారా తీసి చేసి పోనా సిక్కులన్నీ మాయ ఎర్రకోక పచ్చరైక చార్మైళ ఈ రోజు రచ్చ రచ్చ చేయడానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ని ఇవ్వడానికి నలుగురు సిద్ధంగా ఉన్నారు సెలబ్రిటీస్. పిలిచేద్దామా మరి మన స్పెషల్ సెలబ్రిటీ ఎపిసోడ్ కి? అసలు నలుగురు డాన్స్ చేస్తుంటే ఎవరిని చూడాలో అర్థం కావట్లేదబ్బా. హే అక్సా, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? ఏ డోంట్ కాల్ మీ మ్యామ్ రే, కాల్ మీ సుమా. యో బ్రో. యా నేను మొత్తం అంతా ఆల్ జనరేషన్స్ కి ఇలా విస్తరించుకొని ఉన్నాను. సో యూ డోంట్ నీడ్ టు పుట్ ఎనీ ట్యాగ్ టు మీ. నో మేడం, నో అక్క అండ్ ఆల్. ఐఎమ్ జస్ట్ నాకు ఇంట్రెస్ట్ పోయింది. నీకు ఇంట్రెస్ట్ పోతే ఎవడికి కావాలరా? చెప్పక్సా, ఏమేం చేస్తున్నావు? మూవీస్ జరుగుతున్నాయి. ఏమేం మూవీస్ చేస్తున్నావు? మ్యామ్ ప్రెసెంట్ అంటే తెలుగులో ఆల్రెడీ ప్రాజెక్ట్స్ అయినాయి, కానీ బికాస్ ఆఫ్ ఈ కరోనా అండ్ లాక్డౌన్ వల్ల రిలీజ్ అంటే అవ్వట్లేదు. యువర్ యాక్టింగ్ ఆర్ యువర్ కొరియోగ్రాఫింగ్? నో మ్యామ్, యాక్టింగ్. ఓ వెరీ గుడ్. ఓకే, అండ్ ప్రియాంక? హాయ్ మ్యామ్, నేను ఇప్పుడు మూవీస్ లో అసిస్ట్ చేస్తున్నాను. సో షూట్స్ అవన్నీ జరుగుతుంది. అంకిత చెప్పండి మ్యామ్. ఏం చెప్పమంటావు? పొద్దున్న దోశ తిన్నాను. కొబ్బరి చట్నీలో కొంచెం ఉప్పు ఎక్కువైంది, అందుకని ఇక్కడ ఉండే పుదీనాను కొత్తిమీర చట్నీ ఏదో తెలియలేదు, లేదా రెండు మిగిలిపోతే కలిపి రుబ్బాడు, అది అర్థం కాలేదు. ఇక్కడ దోశ లైవ్ లో బాగా వేస్తారు. నీకు కావాలంటే ఆమ్లెట్ దోశ ఉంది, ఉల్లిపాయ దోశ ఉంది, ప్లేన్ దోశ ఉంది, ఉల్లిపాయ దోశ ఉంది, ప్లేన్ దోశ ఉంది. ఇది నా విషయం. నీ విషయం ఏంటి? నా విషయం ఏం లేదు. కరెక్టే, నేను చూస్తే నిజంగానే బాగా ఎండిపోతున్నావు. 2-3 దోశలు తినాలి నువ్వు. ఓకే, సో షోస్ ఏమైనా చేస్తున్నావా? లేదు, నేను ఇప్పుడు కొరియోగ్రఫీ చేస్తున్నాను. మీది హైదరాబాదేనా? లేదు, నాది మహారాష్ట్ర. ఓకే, సో అందరూ ఇక్కడికి వచ్చి ఈ వర్క్ చేస్తూ భాష నేర్చుకున్నారు. వీటన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే తెలుగు ప్రేక్షకులది ఎంత విశాలమైన హృదయం, ఎంత బాగా ఆదరిస్తారో. టాలెంట్ ఉంటే చాలన్నమాట. భాష ఏదైనా పర్వాలేదు, ఊరు ఏదైనా పర్వాలేదు, చాలా ఓపెన్ మైండెడ్నెస్ తో, ఓపెన్ హార్ట్ తో స్వీకరిస్తారు. సో ఒకసారి గట్టిగా మన ప్రేక్షకులకు చప్పట్లు కొడదామా? కేశవి, సో ఎంతకాలం అయింది మీరు ఇక్కడికి వచ్చి ఇప్పుడు డి షో చేయడం మొదలు పెట్టి? మ్యామ్ 2 years हो गए. 2 years हो गया. ఓకే, तो ठीक है, ఫస్ట్ రౌండ్ మొదలెడదామా? Yes ma'am. ఇందాకే మీ డాన్స్ లకి నేను బాగా ఇంప్రెస్ అయ్యాను కాబట్టి మీ అందరికి 500 పాయింట్స్ ఇచ్చేస్తున్నాను, తీసుకోండి. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సో ఈ రౌండ్ లో మేము కొన్ని క్వశ్చన్స్ అడుగుతాము. మీరు బజర్ నొక్కి నోట్లో స్వీట్ పెట్టుకొని ఆన్సర్ చెప్పాలి. కరెక్ట్ అయితే 20 పాయింట్స్, రాంగ్ అయితే -20. మీ మొదటి ప్రశ్న, మన కరెన్సీ నోట్ల మీద ఎన్ని భాషలు ఉంటాయి? అంకిత నోట్లో స్వీట్ పెట్టుకో. చెప్పు. 52 లాంగ్వేజెస్ మన నోట్ మీద. యాక్చువల్లీ 15 లాంగ్వేజెస్ కరెక్ట్ ఆన్సర్. అంకిత రాంగ్, -20. ఇది నీ జాలమా సెకండ్ క్వశ్చన్ కి చెప్తే వస్తుంది. ఇప్పుడు ఒక వీడియో వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత క్వశ్చన్ అడుగుతాను. వీడియో జాగ్రత్తగా చూడండి. ఓకే, మీరిద్దరు అటు, మీరిద్దరు ఇటు. ఈ వీడియోలో అవినాష్ వేసుకున్న టీ షర్ట్ కలర్ ఏంటి? ప్రియాంక నోట్లో స్వీట్ పెట్టుకో, ఆన్సర్ చెప్పు. షర్ట్ కలర్ అడిగితే ఓ అంటుందేంటి? ఎల్లో. పాపం ఎల్లోలో ఏ వెళ్ళిపోయింది. ఎల్లో అవునా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 20 తీసుకోండి. ఓకేనా? కేశవి 10, అక్ష 10 అండ్ ప్రియాంక 20. మ్యూజిక్ వస్తుంది, మీరు పాట ఏంటో గెస్ చేయాలి. ఓకేనా? మ్యూజిక్.
పాట స్టార్ట్ అవ్వడం ఆ. వయ్యా రాల జా బిల్లి. ప్రియాంక నోట్లో స్వీట్ పెట్టుకో. చెప్పు. గుడి కట్టా. ఇప్పుడు అది తీసేసి పాడు. వయారల జాబిల్లి. సరే కరెక్టా కదా విన్నా. అయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి అనండురి వారంకి మళ్ళీ పుట్టి కడుగే జతను అడిగినదే అలలై తపన తడిపినదే వయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరావే గంటె కొట్టి. ప్రియాంక రైట్ ఆన్సర్ రే. 20 పాయింట్స్. 20 పాయింట్స్ వచ్చాయి నీకు, తీసుకో. అక్స్ అండ్ కిష్వి అగైన్. అక్సా అండ్ కేశవి డివైడ్ 10-10 ఓకే 20 పాయింట్స్ నీకు. నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక ఫోటో చూపిస్తాము. ఈ చిన్నప్పటి ఫోటోలో కనిపిస్తున్న హీరో ఎవరో చెప్పాలి మీరు. చూడండి. పాట అంటే చెప్పాను, ఇది కూడా చెప్పాలా ఏంటి? ఆ లుక్ చూడు అసలు. యా అంకిత. నోట్లో బాగా పెద్ద హీరో, బాగా ఇండియా వైడ్ ఫేమస్ అయిపోయాడు అసలు. ప్రభాసా? బాగా ఆలోచించావా? ప్రభాస్ అవునా కదా చూద్దాం. యా రైట్ ఆన్సర్. ఓకే ఈ 20 పాయింట్స్ ఎవరి దగ్గర తీసుకుంటావు? అక్సా 20. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. ఇది చాలా ఈజీ, మీరందరూ చాలా ఫాస్ట్ గా చెప్పేయగలుగుతారు. హ్యాండ్స్ ఆన్ ద బజర్. జ్యోతి వాళ్ళ నాన్న తమ్ముడు కూతురు జ్యోతికి ఏమవుతుంది? ఏ మరదలు, బి చెల్లెలు, సి కూతురు, డి మనవరాలు. జ్యోతి వాళ్ళ నాన్న. జ్యోతికి నాన్న కూతురు నాన్న తమ్ముడు. తమ్ముడు. జ్యోతి వాళ్ళ నాన్నకి తమ్ముడు. నాన్న తమ్ముడు మీకు ఏమవుతారు? ఇప్పుడు మీరే జ్యోతి అనుకోండి. చాచా. చాచాకి బేటీ క్యా హోతి ఆప్కో? నోట్లో పెట్టుకో. చెప్పు. మరదలు, చెల్లెలు, కూతురు, మనవరాలు. చెల్లెలు చెల్లి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే అంకిత 20 పాయింట్స్ వచ్చాయి నీకు. చెల్లెలు రైట్ ఆన్సర్ కాబట్టి ఈసారి ఎవరి దగ్గర నుంచి తీసుకుంటావో ఏమిటో పాయింట్లు? 20. కేశవి 10, ప్రియాంక 5, అక్సా 5. అలా చేసేసేయండి, తను చెప్పింది కదా అలాగా. అండ్ మీకు 20 పాయింట్స్. సో ఈ రౌండ్ పూర్తయిపోయింది. ఈ రౌండ్ అయ్యేసరికి లీడ్ లో ఉండే వాళ్ళు నాలెడ్జ్ స్టార్ అన్నమాట. సో ప్రియాంక ఈ రౌండ్ తో మీరు నాలెడ్జ్ స్టార్ అయ్యారు. నా దగ్గర ఇంకో 20 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అవి కూడా లీడ్ లో ఉండే వాళ్ళకి ఇచ్చేయాలి. ప్రియాంకకి ఇచ్చేస్తున్నాను, తీసుకో. స్టార్ మహిళలో మన రెండవ రౌండ్ మేడం సార్ మేడం అంతే. ఓకే సో లీడ్ లో ఉన్న ప్రియాంక రండి. ఇక్కడ చక్రం వస్తుంది. స్టార్ట్ అంటే రౌండ్ తిరిగి ఒక నంబర్ మీద ఆగుతుంది. ఓకే. ఏ నంబర్ మీద ఆగితే ఆ నంబర్ యాక్టివిటీ మీరు అందరూ చేయాలి. ఓకేనా? స్టార్ట్ చెప్పండి. స్టార్ట్. ఓకే 3 లో ఏం యాక్టివిటీ ఉందో చూద్దాం. 1 2 3 పెయింటింగ్ వేయటం. పెయింట్ చేయాలి మీరు. ఎప్పుడు లెగ్స్ తో ఎక్కువ యాక్టివిటీ అవుతుంది, ఇప్పుడు హ్యాండ్స్ తో. ఓకే సెటప్ ప్లీజ్. ఓకే సో బ్యూటిఫుల్ గర్ల్స్ ఇవాళ బ్యూటిఫుల్ పెయింటింగ్ వేయబోతున్నారు. ఎవరిదో ఏంటో చూద్దామా? పెయింటింగ్ ఎవరిదో? ఓకే పెయింటింగ్ ప్లీజ్. ఓ వావ్, ప్రియమణి గారు ఎవరెవరికి ఉంది
ప్రియమణి గారితో అసోసియేషన్? అందరికి. అందరికి. సో ఆల్ ఆఫ్ యు హావ్ వర్క్డ్ విత్ హర్. Yes. ఓకే, సో చూద్దాం ఎవరికి ప్రియమణి బాగా తెలుసో, ఎవరు బాగా గీస్తారో చూద్దాము. స్టార్ట్. సో దీంతో పాటుగానే ప్రతి ఎపిసోడ్ లోను ఈ రౌండ్ లో ఒక క్వశ్చన్ అడుగుతాం కదా, అందులోనూ వీళ్ళు అద్భుతమైన డాన్సర్స్, వీళ్ళని క్వశ్చన్ అడుగుదాం. ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు అని ఎలాంటప్పుడు అనిపిస్తుంది చెప్పండి. ఫ్రెండ్ నేను ఉపవాసం ఉన్నప్పుడు ఆ. పార్టీ ఇస్తే చాలా అది అనిపిస్తుంది, ఎందుకురా ఈ రోజే కావాలా నీకు ఈ రోజే party పెట్టారు ఎందుకు అని. యా. అండ్ మనము ఎప్పుడైనా నాన్ వెజ్ అంతా మానేయాలి అనుకుంటున్న టైంలో మనల్ని లంచ్ కో డిన్నర్ కో పిలుస్తారు. మన ముందర చికెన్ ఫ్రై, ఫిష్ పులుసు, రొయ్యల ఇగురు, రకరకాలు పెడతారు, కానీ మనం తినకూడదు. మనం అప్పుడేమో డైలాగులు కొడతాం అన్నమాట. ఇవన్నీ నా కళ్ళ ముందున్నా నాకు తినాలి అనిపించట్లేదు, అసలు అనిపించట్లేదు, లోపల మాత్రం అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎవరు? అక్సా చెప్పు. హోటల్లో తినిన తర్వాత పర్స్ మర్చిపోయినప్పుడు ఇంకా ఇలాంటి జరుగుతుందా ఇది? ఇది ఎప్పుడో కృష్ణరాజు గారి కాలంలో జరిగినటువంటివి కదా. ఇప్పుడు ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి పే చేయడానికి. ఒకవేళ మీద దగ్గర పర్స్ లేకపోతే ఫోన్ ఉంటే జీపే, ఆ పే, ఫోన్ పే, ఈ పే అని ఎన్ని పేలు ఉన్నాయి. మీరు చెప్పండి, ఎప్పుడు అనిపిస్తుంది ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు అని? చెప్పాలా? వద్దు, రేపు చెప్తారా? బాయ్ ఫ్రెండ్ తో సినిమా వెళ్ళినప్పుడు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది? ఏదో అమ్మ నాన్న చూస్తే. బాయ్ ఫ్రెండ్ ఎవరు? బాయ్ ఫ్రెండ్ ఎవరే ఉన్నారా? అది నేను చెప్పను. కాదు, బాయ్ ఫ్రెండ్ ఉంటే తప్ప నీకు లేదా? లేదు, నేను అడుగుతున్నాను ఎవరని, అంతే. నేనేమన్నాను? ఊరుకోమా. కాదు, మీకు ఎవరికి బాయ్ ఫ్రెండ్స్ లేరా? అందరికి ఉంది. అందరికీ ఉందంట, రెండు పిల్లిళ్ళు కుక్కల్లాగా. నీకుంది లేది బాయ్ ఫ్రెండ్? అది క్వశ్చన్ కాదు కదా. నాకు ఇప్పుడు అడగాలని ఉంది. అది నేను చెప్పను. పర్లేదు చెప్పు. ఇంతగా ఈమె ఫీల్ అవుతుంది అంటే డెఫినెట్లీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఆ బాయ్ ఫ్రెండ్ ఎవరో మనందరికి తెలిసిన వాడే అయి ఉంటాడు. పైగా వీటన్నిటిలో కల్లా ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే తను చేస్తున్నటువంటి షోలో వాడే అయి ఉంటాడు. లేదు, యు ఆర్ రైట్. సరే, సో బాయ్ ఫ్రెండ్ తో పాటు థియేటర్ లో దొరికిపోతే పేరెంట్స్ కి ఇలాంటి రోజు మళ్ళీ రాకూడదు. మంచిది కదా, దొరికిపోతే అయిపోయింది, ఇంకేముంది, దాచిపెట్టడానికి పెళ్లి చేసేస్తారు, లేదంటే తీసుకెళ్లి ఇంకో పెళ్లి చేస్తారు, అంతేగా. అవునమ్మా, ఎవరైనా మొహం గీస్తారు ముందు. ఈవెంట్ చీర గీస్తుంది ఫస్ట్. ఎప్పుడవుతుంది మొహం? అయిపోతుంది, మీరు చూడండి, ఆగండి. కేశ్వి నువ్వు చెప్పు. मैं जब घर से निकलती हूँ ना बिना मेकअप के तब सारे लड़के भाग जाते हैं. అక్కడ నేను ఎప్పుడైతే నా ఇంట్లో నుంచి మేకప్ లేకుండా బయటికి వెళ్తానో తర్వాత నెక్స్ట్ उसके बाद सारे लड़के भाग जाते हैं. దాని తర్వాత అబ్బాయిలందరూ పారిపోతారు. पूरा मेकअप करके निकलना पड़ता है. దాని వల్ల నేను మొత్తం మేకప్ వేసుకొని బయటికి రావాల్సి लिपस्टिक, వస్తుంది. लाइनर, बिंदी, हेयर स्टाइल. అదంతా సేమ్ తెలుగులో కూడా. तो आपको बिना मेकअप के देखे लोग मेरे को डर जाते, భయానక్ देखती हूँ. మేకప్ లేకుండా తనని చూసి అబ్బాయిలు పారిపోయిన రోజు మళ్ళీ రాకూడదు అని అనుకుంటదంట. నేను పెయింటింగ్ వేస్తున్నా. బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో ఉందంది, ఆ ముద్దేదో నీకే మంది. సరసాలాడే వయసొచ్చింది, సరదా పడితే తప్పేముంది, ఇవ్వాలని నాకు ఉంది, కానీ సిగ్గే నన్ను ఆపింది, దానికి సమయం వేరే ఉందండి.
డెడికేటెడ్ టు యు అండి. తీసుకోండి. వీళ్ళ పెయింటింగ్ కన్నా బాగుంది. ఏ అయిపోవచ్చిందా? అమ్మా అదేవరమ్మా పద్మకుమార్ గారిని గీసావు. అదిగో అక్కడ కూర్చున్నారు చూడు, ఆయన చీర కట్టుకుంటే అలాగే ఉంటారు. పక్కన ఎవరమ్మా? అమ్మా అమ్మ బాబాయ్, అయ్యి బాబాయ్. ఉదయ్ నీ ఫోటో చూడు. ఇది ఎలా ఉంది తెలుసా? ఎలా? బాగా పంటి నొప్పి వచ్చేసి ఒక సైడ్ వాచిపోతుంది కదా ఇట్లా. ఇదేంటండి మీసాలు వచ్చాయి ఆవిడకి? మీసాలు కాదు, అది నవ్వుతున్నారు కదా. ఆహా ఆహా బాగుంది, వెరీ నైస్. చెప్పమ్మా ఇదేంటిది? ఎందుకు ఇంత పెద్దగా ఉన్నాయి ఆవిడ చెవులు? అంటే సాంగ్స్ విని విని అంటే ఓ. మూవీస్ లో వర్క్ చేశారు కదా, సో అందుకు కొంచెం ఇలా అయింది. కరెక్ట్. ఇప్పుడు మనము జిమ్ బాగా చేస్తే ఇట్లా పిల్లలు పొడుగు అవుతారు అంటారు కదా, సో సాంగ్స్ కూడా వింటే చెవులు పెద్దగా అవుతాయి. ఎవరికైనా చిన్న చెవులు ఉంటే ఇది చేయొచ్చు మీరు. మరి కళ్ళు పెద్దగా అవ్వాలంటే ఏం చేయాలి? చార్మేళ్ళు చూడాలి, అప్పుడు కళ్ళు పెద్దగా అవుతాయి. ఏయ్ ప్రియమణి గారిని గీయమంటే శాంతి స్వరూప్ని గీసి పెట్టారు. మొత్తానికి శాంతి పెయింటింగ్ ఎవరు ఇంత బాగా వేయలేదు ఎప్పుడు. ఇదిగో చీకేసిన మామిడి టెంక లాంటి మొహము, ఇది బాగా నొక్కేసిన టూత్ పేస్ట్ లాంటి ముక్కు, ఈ తలలో మాత్రం ఏంటి తాటికాయలు పెట్టావు? అది ఆఫ్టర్ షూట్ ఎలా ఉంటుంది అని లుక్ ఇచ్చాను నేను. ప్రియమణి గారు ఇలా ఉంటారు ఆఫ్టర్ షూట్? అంటే అక్కడ అన్ని పడుతూ ఉంటారు, అన్ని చేస్తుంటారు కదా, చూసి ఏమైందో అని ఇలా. అంటావు. ఓకేనండి, థ్యాంక్స్. ఎక్కువ సూప్ చూస్తే నాకు భయం వేస్తుంది. ఎందుకమ్మా ఆవిడ నోరు ఇట్లా ఎర్రగా ఉంది? मैम शूट के टाइम में बहुत लिपस्टिक लगाती है ना, इसीलिए. ప్రియమణి గారు మీరు షూట్ లో ఎక్కువ లిప్స్టిక్ వేసుకుంటారంట, అందుకని ఇది. కళ్ళేంటి ఇలా ఉన్నాయి ఒకలాగా? वो मैम डांस देखती है ना, तो दो साइड से इधर से भी देखती है. ఓహో, డాన్స్ రెండు కళ్ళతో నాలుగు వైపులా చూస్తారట ఇలా. చెవులు వేయలేదు ఎందుకు? చెవులు లేవా? थोड़ा ऊपर कर दिया. చెవులు ఉన్నాయా? ఏవి చెవులా? ఓహో, ఎవరికైనా కళ్ళు నెత్తికెక్కాయి అంటారు, ఈమెకి చెవులు నెత్తికెక్కాయి. నా వల్ల కాదు బాబోయ్. ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి ఆ బాబు. మళ్ళీ ఏంటది? లవ్ యూ మేడమ్మా. వీటిలో ఫస్ట్ ప్రైజ్ ఇవ్వాలి ఇప్పుడు. దేవుడా, మీదే బాగుంది. ఇదిగో ఇప్పుడు చందు గారు వస్తున్నారు, ఆయనకి పెయింటింగ్స్ బాగా వచ్చు, ఆయన బాగా వేస్తూ ఉంటాడు. రండి. మీరు రోజు అక్కడి నుంచి చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇక్కడి నుంచి చూసి ఈ నాలుగిట్లో ఫస్ట్ బెస్ట్ ఏదో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి టాప్ 1. అక్స అండ్ కేశవి. వాళ్ళిద్దరిలో ఏదో ఒకటి, కానీ ఒకటే ఇవ్వాలి కదా ఫస్ట్. ఎవరికి ఇద్దాం? రండి ఇక్కడ రండి, చూడండి. అక్స కన్. అక్సాకి ఇచ్చావా పెయింటింగ్ ఇచ్చావా? సరే అక్సా 50 పాయింట్స్. వెళ్ళమ్మా వెళ్ళు, ఇంకా ఎక్స్ట్రా పాయింట్లు ఇచ్చేసేలా ఉన్నాడు చందు. నెక్స్ట్ ఈమె కాకుంటే ఈమెకి. కేశవి 30 పాయింట్స్. కేశవి ఓకే 3-4. ఎవరు? ఈమె ఏడుస్తుంది కాబట్టి ఈమెకి ఇస్తుంది. ప్రియాంక. అయితే నేనేంటి మరి? నువ్వు కూడా ఏడు ఏడు. సో అక్కడ ప్రియాంక 20 అండ్ నీకు 10 పాయింట్స్. థ్యాంక్ యూ చందు. ఇది కొన్ని గిఫ్ట్.
ఏమిటి నీలో ఒక కళాకారుడు కూడా దాగున్నాడు. ఆహా ఆహా. చెప్పక్సా 50 పాయింట్స్ వచ్చాయి, ఎవరి దగ్గర తీసుకుంటావు? అంకిత 20, ప్రియాంక 20, 10 కేశ్వి. ఓకే, సో నీకు 50 పాయింట్స్. కేశ్వి 30 పాయింట్స్ వచ్చాయి, నువ్వు ఎవరెవరి దగ్గర తీసుకుంటావు? అంకిత, అక్ష, ప్రియాంక 10, 10, 10. ఓకే. అండ్ నెక్స్ట్ ప్రియాంక 20 ఆ, అక్ష. అక్ష 20 మైనస్. అండ్ అంకిత నీకు 10 పాయింట్స్ వచ్చాయి. 10 ఎవరు? కేశవి. కేశవి 10. ఓకే, కేశవి 10. ఓకే, సో అక్ష నీకు హైయెస్ట్ వచ్చింది కాబట్టి ఈ రౌండ్ లో ఇంటి పనుల్లో స్టార్ నువ్వే అన్నమాట. స్టార్ మేళలో మన థర్డ్ రౌండ్ అంతకు మించి. అక్ష అలా వచ్చేసేవా, స్టార్ట్ కింద నిలబడుండు. ఆకాశంలో 6 1 2 3 4 5 6. ఎస్ అంకిత 5 1 2 3 4 5. ఓకే కేశవి 5 నీకు కూడా 1 2 3 4 5. రా ప్రియాంక నీకు కూడా 5. 1 2 3 4 5. ఇప్పటి నుంచి టాస్క్లు స్టార్ట్ అవుతాయి, ఓకేనా? సో చూద్దాం అక్సాకి ఏం టాస్క్ వస్తుంది. 2 1 and 2 and your task is చూడు ఎల్ఈడి మీద గిఫ్ట్ వచ్చింది. అల్లుడు సేను మన చిందులకి చోటిస్తుంది సిల్వర్ స్క్రీన్. నెక్స్ట్ అంకిత 4 1 2 3 4. సో టాస్క్ ఏంటో చూద్దాం. లేడీస్ హాస్టల్ స్కిట్ చెయ్యవలెను. నువ్వు లేడీస్ హాస్టల్లో ఉంటున్నావు, నేను వార్డెన్. ఓకే, నువ్వు బయటకు వెళ్ళావు, లేట్ గా వచ్చావు, రకరకాల రీజన్స్ చెప్తున్నావు, నేను వెయిట్ చేస్తూ ఉంటాను, రండి. టైం 11:30 అయ్యింది. ఈ ఆడపిల్లల హాస్టల్ వార్డెన్ అంటే పూర్వజన్మలో ఏదో పెద్ద నేరమో ఘోరమో చేస్తుంటేనే అవుతా. ఎక్కడికి? రూమ్ కి. రూమ్. టైం ఎంత మీకు తెలీదా? 11:30. మీ అమ్మా నాన్న నా మీద నమ్మకంతో నిన్ను ఇక్కడ వదిలేశారు, నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు? బయట పంపిస్తావా నన్ను? బ్యాగ్ తీసుకొస్తాను. ఇక్కడ రా, నువ్వు ముందు కిందకి రా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? బాయ్ ఫ్రెండా? నువ్వు ఇక్కడ రా. నువ్వు కొంచెం డీసెంట్ గానే ఉంటావు, ఎందుకు వెళ్ళావు వీళ్ళతో? డీసెంట్ నేను అంటే లైబ్రరీకి వెళ్ళాను. నువ్వు లైబ్రరీ గురించి మాట్లాడకు. నీ రూమ్ లో మొన్న నాకు 4 బాటిల్స్ దొరికాయి. వాటర్ బాటిల్స్ ఉంటాయండి. నువ్వేంటి బాగా ఊదుతున్నట్టున్నావు అగరబత్తి? వెళ్ళిపో లోపలికి. అంటే నాకు హెడేక్ వస్తుంది, నేను బయట వెళ్ళొచ్చా? ఆ? మెడిసిన్ లేదమ్మా, నీ హెడ్ లోపల ఉంది కదా, నువ్వు లోపలికి వెళ్ళాలి. రా. నేను బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతా. బ్యాగ్ నువ్వు లోపలికి ఫాస్ట్. నువ్వు అసలు ఎందుకు వెళ్ళావు బయటికి? मैम इनके लिए गई थी. వీళ్ళ గురించి వెళ్ళావా? నువ్వు అందరు జావో, మొత్తం మీ పేరెంట్స్ ని పిలుస్తా రేపు. ఇప్పుడు కేశవి 1 देखो గిఫ్ట్. ప్రియాంక 5. ఆ గిఫ్ట్ తీసుకో. 2 3 4 5. టాస్క్ ఏంటో చూద్దాం. డి షోలో కొంతమందిని ఇమిటేట్ చేయాలి. నేను ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటాను, వాళ్ళని ఇమిటేట్ చేయాలి. ఓకే, శేఖర్ మాస్టర్. స్టేజ్ మీద వచ్చినప్పుడు స్టేజ్ మీద వచ్చి చాలా హ్యాపీ ఉన్నారు పర్ఫార్మెన్స్. మాస్టర్ నా పర్ఫార్మెన్స్ ప్రదీప్ సార్ అడుగుతారు, ఎలా ఉంది సార్? ఏం చెప్పాలో తెలియట్లేదు. చెప్పకండి. వీడు ప్రాణం పెట్టి డాన్స్ చేస్తాడు సార్. మేమైతే మైక్ పెట్టి షో చేస్తున్నాం సార్. ఏం చెప్పాలో తెలియట్లేదు. ఎందుకు మాస్టర్ అప్పుడప్పుడు హైట్ పెంచుతున్నారు? సూపర్ 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 సూపర్.
ఇప్పుడు ప్రదీప్ లేదా ఇంకెవరైనా చేస్తారా ప్రదీప్ ని ఇమిటేట్? కేశవిదా పూర్ణ మ్యామ్ పూర్ణ మ్యామ్ జాओ ना मैं प्रदीप रेडी म्यूजिक ఉండిపోరాదే గుండె నీదేలే హత్తుకోరాదే గుండెకే నన్నే అయ్యో అయ్యో పాదం నేలపై ఆగనన్నది. నెక్స్ట్ సుధీర్. Get ready for the show. నాకు తెలియగలుగుతానండి, ఇంట్లో పెట్టుకొని రావచ్చు, ఎందుకు ఇక్కడికి వచ్చి టైం వేస్ట్? ప్రియమణి దా ప్రియాంక. ఫస్ట్ పర్ఫార్మెన్స్ అయ్యింది. ప్రియమణి గారు చాలా బాగా చేశారు మీరు. మాస్టర్ అది ఉంది కదా మిడల్ లో, అది అయితే వేరే 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 లెవెల్ మాస్టర్. ప్రదీప్ నువ్వు ప్రదీప్ కాదు, కంటెస్టెంట్ ప్రదీప్ ని మాట్లాడుతున్నాను. లక్ష 4 తీసుకో, ఆ గిఫ్ట్లన్నీ తీసుకొని వెళ్ళిపో. 1 2 3 4 ఇక్కడికి వచ్చేవా చూడు. జోకర్, ఒక జోక్ చెప్పు. టీచర్ ఒక స్టూడెంట్ కి అడుగుతుంది, జనాల్లో ఆనందం సంతోషం నిప్పిన కింగ్ ఎవరు? సో అప్పుడు తన ఆన్సర్ అని చెప్తారు, స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. కింగ్ స్మోకింగ్ అండ్ డ్రింకింగ్. ఓకే నెక్స్ట్ అంకిత. 6 తీసేసుకో గిఫ్ట్లన్నీ. 1 2 ఇటు వచ్చి 3 4 5 అండ్ 6 చూడు. ఈ పాటకి నాన్ సింక్ లో డాన్స్ చేయాలి. ముద్దేమో మనసభకి పెట్టేశానే, కన్నేమో చరణానికి కొట్టేశానే. చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోసాను, ఈ చేతితోనే కాళ్ళు విసిగాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా. నెక్స్ట్ కేశవి. 1 ఆవో బేటి ఆవో చూడు. 4 అడుగులు ముందుకు వేచి ఉండవలను. 1 2 3 4. ఓకే నెక్స్ట్ ఏం వస్తుందో చూద్దాం. మరో 2 అడుగులు ముందుకు వేచి ఉండవలను. అనదర్ 2 స్టెప్స్. 1 2. ఆహా క్యా బాత్ హై. నెక్స్ట్. ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో మళ్ళీ అక్కడికే వెళ్ళవలేను. ఆప్ జహా సే ఆయే వహా జావో జావో. ఇది నీ జాలమా, ఓ కాలమా, ఇది నీ జాలమా. ప్రియాంక. 3 1 2 3 देखो गिफ्ट. నెక్స్ట్ అక్స. 1 చూడు తెచ్చుకో. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. అంకిత. 2 1 2 యాక్ట్ చూడు. మీకు -5 పాయింట్. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా. ఈ 5 పాయింట్స్ నా దగ్గర పెట్టుకొని లీడ్ లో ఎవరు వస్తే వాళ్ళకి ఇచ్చేస్తా, ఓకేనా?
కేశవి 2 1 చూడు రింగ్ తో బెల్లీ డాన్స్. చంద్రుని వేడికి కావాలా కౌగిలి నీరేలే ఈ చలి ఈ మేఘపు నౌకలపై ఎద మోసుకుపోతుంటే నువ్వు ఆగి ఆగి వెళితే దరి చేరదు హాయి అయ్యా అయ్యా గులాబీ దారలు తుంచి అయ్యా అయ్యా ఈ తపనలు తనువు రెపరెప పెట్టామంటే అయ్యా అయ్యా గులాబీ దారలు తుంచి కంపించి అయ్యా అయ్యా ఈ తపనలు తనువులు రెపరెప పెట్టామంటే ఇప్పుడు ప్రియాంక 4 1 2 3 4 ఓకే చూడు జోకర్ కమాన్ జోక్ బోలో బేటీ జోక్ బోలో. టీచర్ అడుగుతుంది, ఏంటి బాబు నువ్వు ఎగ్జామ్ కి విస్కీ తీసుకొని వచ్చావని. అందుకే స్టూడెంట్ అంటాడు, మ్యామ్ మీరే కదా చెప్పారు కదా మ్యామ్ ఎగ్జామ్ లో 90 రావాలని, అందుకే విస్కీ తెచ్చాను అంటాడు. మళ్ళీ అక్స 3 1 2 3 చూద్దాం అక్సకి ఏం టాస్క్ వచ్చిందో. 5 పాయింట్స్. రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో, రాములో రాములా నన్నాగం చేసింది రో, రాములో రాములా నా పానం తీసింది రో. సో ఎవరి దగ్గర తీసుకుంటాం? ప్రియాంకకి 5 పాయింట్స్. ప్రియాంక -5. నెక్స్ట్ అంకిత 3 ఆడక్కర్లే కేశవి 1 చూడు నీకేమొచ్చిందో. Side please, side please. And the next player is Priyanka 6 ఆడక్కర్లేదు. అక్స 1 చూడు. సూప్ టేబుల్ మేము ఫుడ్ పెడతాం రండి మీకు. ఓ అరటి పండుకో సాంబారు రసము పచ్చడి మే ముంచి ముంచి తినాలి. ఆహా ఏమి రుచి అలరాయి మరచి రోజు తిన్నా మరి అంకిత 2 వస్తే విన్ను నువ్వు. 1 టాస్క్ చూద్దాం. 10 పాయింట్స్. ఎవరి దగ్గర తీసుకుంటావు 10 పాయింట్స్? ప్రియాంక -10 ప్రియాంక. కేశవి 3 వచ్చింది. 1 2 ఆ గిఫ్ట్ తీసుకో. 3 చూద్దాం. జోకర్ డైలాగ్ చెప్పు. మేడం సార్ మేడం అంతే. ప్రియాంక 3 6 డోంట్ ప్లే. అక్స 4 5 డోంట్ ప్లే. నెక్స్ట్ అంకిత 1 6 డోంట్ ప్లే. కేశవి 2 చూడు. 5 పాయింట్స్. ఎవరి దగ్గర తీసుకుంటావు? ప్రియాంక -5. నువ్వే ఇప్పుడు మళ్ళీ 2 1 2 చూద్దాం. 5 పాయింట్స్. అంకిత -5. సో అక్స 4 పాయింట్స్ వస్తే విన్ అయిపోతావు. 100 పాయింట్స్ వస్తాయి నీకు. రెడీ? వచ్చాడో లప్ప బావొచ్చాడు ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. ఓకే సో అక్సక్
100 పాయింట్స్ వచ్చాయి. ఎవరెవరి దగ్గర తీసుకుంటావు 100? 50 ప్రియాంక, 50 అంకిత. 50 అంకిత. ఓకే, అక్స 100. అండ్ నా దగ్గర 5 పాయింట్స్ ఉన్నాయి కదా, లీడ్ లో నువ్వు వచ్చావు కాబట్టి అది కూడా నీకు ఇచ్చేస్తున్నాను. ఆత్మస్థైర్యంలో స్టార్ అక్స. స్టార్ మేడలో మన లాస్ట్ రౌండ్ ఓన్లీ వన్స్ పసక్. ఓన్లీ వన్స్ గేమ్ ఏంటంటే దీన్ని ఫస్ట్ ఒకసారి మీరు ఇలా అంటారు, తర్వాత నుంచి ఇలా తలతో 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 పడిపోయింది అనుకో మళ్ళీ. ఓకే, దాంట్లో వేయాలి. ఓకేనా? అండ్ ఈచ్ బలూన్ కి 20 పాయింట్స్ వస్తాయి. దా అక్ష. రెడీ? 1 2 3 గో. అంతే. మళ్ళీ ఇక్కడికి వచ్చి కొట్టుదా. కొట్టు కొట్టు కొట్టు. అంతే అంతే. వచ్చింది వచ్చింది వచ్చింది. ఒకటి 20 పాయింట్స్. సో ఈ 20 పాయింట్స్ ఎవరి దగ్గర తీసుకుంటావు? 10 కేశవి, 5 ప్రియాంక, 5 అంకిత. అండ్ నీకు 20 పాయింట్స్. కేశవి దా. రెడీ? 1 2 3. చెప్పేసింది అక్కడ. Good. ప్రియాంక కంప్లీట్. 1 2 3 గో.
సో 500 పాయింట్స్. అక్ష 50, కేశవి 50. ప్రియాంక 100. అంకిత రెడీ 1 2 3 గో. Yes, yes, yes. ఎవరు విన్ అవుతారో నీకు 445 ఉంది, అక్కడేమో 575, 525. ఎలాగైనా తనే విన్ అవుతుంది కదా. ప్రియాంక 80. మొత్తం 80 చూసుకో, నీకు విన్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఇంకెవరో అడ్డం వస్తున్నారు చూసుకో. 80 ఆమె దగ్గర తీసేసుకుంటావా? అయిపోయింది అక్కడ మైనస్, అండ్ నీకు +80. సో ఇప్పుడు ఏమైందంటే నువ్వు ఒకవేళ కనుక ఈమె దగ్గర 80 కాకుండా ఈమె దగ్గర 60 తీసుకొని ఆమె దగ్గర 20 తీసుకొని ఉంటే నా కూడా నువ్వు విన్ను. ఇప్పుడు మళ్ళీ టై అయింది మీ ఇద్దరికి, కేశవి అండ్ అంకిత. సో ఇద్దరు రండి చూద్దాం ఎవరు ఫాస్టెస్ట్ 30 సెకండ్స్ లో బలూన్లు వేస్తారు ఇక్కడ. ఓకే, సో ఎవరు ఫస్ట్ బలూన్ వేస్తారో వాళ్ళు విన్. ఇంకా రెడీ 1 2 3 గో. Go, 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 girls. విన్ అంకిత. అంకిత బాగా. సో ఇవాళ మన స్టార్ మహిళ అంకిత స్టార్ మహిళ. టేబుల్ టాప్ గ్యాస్ బర్నర్, 3 లీటర్ ప్రెషర్ కుక్కర్, ఇండక్షన్ కుక్వేర్ సెట్, రోటీ మేకర్, స్టెయిన్లెస్ స్టీల్ సెట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ సెలబ్రిటీ ఎపిసోడ్ ని ఎక్స్ట్రా స్పెషల్ చేసినందుకు మీ డాన్సర్స్ తో థ్యాంక్ యూ. అండ్ హాయిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మళ్ళీ కలుద్దాం స్టార్ మైడ్ లో. టాటా, బాయ్ బాయ్.